దేనికైనా సమయం రావాలి. అనగనగా ఓ కుర్రవాడు. అతనికి ప్రపంచంలో ఉన్న జ్ఞానమంతా సంపాదించాలని తెగ కోరికగా ఉండేది. తన దాహాన్ని తీర్చేందుకు తగిన గురువు ఎక్కడ దొరుకుతారా అని ఎదురుచూస్తూ ఉండేవాడు. ఇక ఎలాగైనా సరే ఓ గొప్ప గురువు దగ్గరికి వెళ్ళి అద్భుతమైన జ్ఞానాన్ని సంపాదించాలని బయలుదేరాడు. కుర్రవాడు అలా బయలుదేరాడో లేదో అతనికి ఊరి చివరే ఒక పెద్దాయన కనిపించాడు. వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి, నేను ఓ గొప్ప గురువు దగ్గర శిష్యరికం చెయ్యాలనుకుంటున్నాను. మీ దృష్టిలో అలాంటి గురువు ఎవరన్నా ఉంటే చెప్పగలరా అని అడిగాడు. ఓ, దానిదేం భాగ్యం, నాకు తెలిసిన కొందరి పేర్లు చెబుతాను. వారి శిష్యరికంలో నీకు తృప్తి లభిస్తుందేమో చూద్దాం అంటూ కొన్ని పేర్లు చెప్పాడు. పెద్దాయన చెప్పిన మాటలను అనుసరించి కుర్రవాడు ఆయా గురువులను వెతుక్కుంటూ బయలుదేరాడు. కానీ అదేం విచిత్రమో, ఎవరి దగ్గర తనకి తృప్తి లభించలేదు. అతని జ్ఞాన తృష్ణ చల్లారలేదు. అలా ఒకరి తర్వాత ఒకరిని వెతుక్కుంటూ గాలిపటంలా దేశమంతా తిరుగుతూ తన యాత్రలను సాగించాడు. ఎక్కడా అతనికి తగిన బోధ లభించలేదు. అలా ఒకటి కాదు, రెండు కాదు, 10 ఏళ్ళు గడిచిపోయాయి. అతనిప్పుడు కుర్రవాడు కాదు, యువకుడు. చివరికి నిరాశగా కాళ్ళీడ్చుకుంటూ తన ఊరి వైపు బయలుదేరాడు. యువకుడు ఊళ్ళోకి అడుగు పెడుతుండగానే అతనికి ఒకప్పుడు కనిపించిన పెద్దాయన కనిపించాడు. కానీ ఎందుకనో ఆ పెద్దాయన ముఖం చూడగానే ఆయన గొప్ప జ్ఞానిలా తోచాడు. ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్న కొద్దీ తను ఇన్నాళ్లుగా వెతుకుతున్న గురువు ఆయనే అనిపించింది. నేను 10 ఏళ్ల క్రితం గురువుని వెతుక్కుంటూ మీ దగ్గరికి వచ్చినప్పుడే మీరు నన్ను శిష్యుడిగా ఎందుకు స్వీకరించలేదు? నా జీవితంలో 10 ఏళ్ళు వెతుకులాటలో వృధా కాకుండా ఉండేవి కదా అంటూ నిష్ఠూరమాడాడు యువకుడు. యువకుని మాటలకు పెద్దాయన చిరునవ్వులు చిందిస్తూ, నువ్వు 10 ఏళ్ల క్రితం చూసినప్పటికీ ఇప్పటికీ నేను పెద్దగా మారలేదు. మారింది నువ్వే. ప్రపంచమంతా తిరుగుతూ తిరుగుతూ నువ్వు అన్ని రకాల వ్యక్తులను చూశావు. ఏ మనిషి ఎలాంటి వారు అని బేరీజు వేయగలిగే విలువైన నైపుణ్యాన్ని సాధించగలిగావు. ఆ నైపుణ్యంతోనే ఇప్పుడు నన్ను గుర్తించగలిగావు. అందుకే ఈ 10 ఏళ్ళు వృధా కానే కాదు. ఏ విషయం మీదైనా ఆసక్తి ఉంటే సరిపోదు, దాన్ని నేర్చుకోగలిగే నైపుణ్యం కూడా సాధించాలి. అప్పుడే నీ లక్ష్యాన్ని సాధించగలిగే అర్హత ఏర్పడుతుంది అంటూ యువకుడిని తన శిష్యుడిగా స్వీకరించాడు.